పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మీ అందరికి కూడా నా నిండైన వందనాలు. దైవజనుడైన పౌలు ఈ పత్రిక ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తూ, ఎఫెసీ సంఘమా, క్రీస్తు మిమ్ములను పరిమళ వాసనగా తండ్రి ఎదుట ఉంచాలి అని తన్ను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. పరిమళ వాసనగా మీరుండాలి అని ఆయన బలిగా అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు. ఈ వాక్యంలో ఉన్నటువంటి ఉదాంతాన్ని చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, తండ్రి ఎదుట నన్ను లేక మిమ్ములను పరిమళ వాసనగా ఉంచాలి అని క్రీస్తు తన్ను తాను అప్పగించుకుంటే, మరి మనల్ని మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన నాకు ఒకటి కలిగింది. అప్పుడు దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనలను కూడా మనం దేవునికి అప్పగించుకోవాలి. ఎలాగూ? పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. దైవజనుడైన పౌలు ఏమంటున్నాడంటే, సహోదరులారా, ఆత్మీయ పిల్లలైన సహోదరిలారా, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. యాగము అంటే అర్థం ఏమిటంటే, ఒక గొర్రె పిల్లనే కానివ్వండి, ఒక మేక పిల్లనే కానివ్వండి, ఒక కోడె దూడనే కానివ్వండి, బలిగా అర్పించిన తర్వాత దాన్ని అగ్నితో కాల్చేస్తే అది యాగము. యేసు ప్రభుల వారు తండ్రి ఎదుట మనం పరిమళ వాసనగా ఉండాలి అని మన కొరకు తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ ప్రేమను చూసిన మనం, ఆ త్యాగాన్ని చూసిన మనం ఏం చేయాలంటే, ఈ దేహాన్ని సజీవముగానే బలిపీఠం మీద బలివ్వాల్సిన అవసరం లేదు. సజీవముగా ఉండగానే మనం క్రీస్తు కొరకు యాగమైపోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దైవజనులైనటువంటి యేసన్న గారు ప్రారంభంలో సేవ కొనసాగిస్తున్నటువంటి దినాల్లో చిన్న మందిరం వేసుకొని లేమల్లె అనే ప్రాంతంలో సేవను జరిగిస్తుండగా తుఫాను వచ్చింది. ఆ తుఫానుకి మందిరం పడిపోయింది. ప్రజలందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఆశ్రయ స్థలాలకు వెళ్ళారు. ఈ దైవజనుడు మాత్రం తుఫాన్ తగ్గింది, అందరూ అక్కడక్కడ ఉంటే మందిరం దగ్గరకు వచ్చి చూస్తే పడిపోయిన మందిరం. అక్కడి నుంచి ఎటు వెళ్లకుండా ఇసుకను పోగు చేసుకొని అది
చుట్టూ నీళ్లున్నాయి, పాములు తేళ్ళు కప్పలు వస్తాయేమోనని ఇసుకను పోగు చేసి కొంచెం ఎత్తుగా దాని మీద పండుకోవడానికి ఆ దైవజనుడు సిద్ధపరచుకున్నారు. ఓ 3 రోజులకి ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చి, అయ్యా క్రింద పండుకుంటున్నావు, ఒక మంచం అన్న చేసుకొని 4 కర్రలు తెచ్చిచ్చాడట. ఆ కర్రలు ఏం కర్రలు అంటే చనిపోయినటువంటి శవాలకు పాడె కట్టినటువంటి పాడి కర్రలు. అవి చూసి హృదయంలో వేదన పడుతూ ఉండగా మరుసటి రోజు వాళ్ళ నాన్నగారు వచ్చారు. వచ్చి, ఎరా రైస్ మిల్లులు ఉన్నాయి, 2 పొలాలున్నాయి, సొంత ఇళ్ళున్నాయి, ఎందుకు దిక్కులేనటువంటి వ్యక్తిగా ఇక్కడ ఇలా జీవించాలి, రా ఇంటికి వెళదాం అని వస్తే దైవజనులు ఏం చెప్పారంటే తెలుసా? నాన్న, బలిపీఠం మీదకి వచ్చాను, దేవునికి అర్పించుకున్నాను, సగం కాలిపోయాను, ఇక సగం కాలిపోయి నన్ను తీసుకుని వెళ్ళి ఏం చేసుకుంటావు అంటే ఆయన అంతరంగములో లోపల దేవుని కొరకు యాగమైపోతూ ఉన్నారు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు నేను యాగమైపోతేనే ఆ యాగము సువాసనగా మారిద్ది, ఆ యాగము స్తుతిగా మారిద్ది, ఆ యాగము రక్షణగా మారిద్ది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే 50వ కీర్తన 23వ వచనం, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతి యాగం చేసేవాడు ముందు సజీవ యాగం చేయాలి. సజీవముగా ఆ బలిపీఠం మీద ఎప్పుడు బలిగా అర్పణగా మనం అప్పగించుకుంటామో అప్పుడు ఈ దేహము దేవుని ఆలయంగా మార్చబడుతుంది. స్తోత్ర. దైవజనుడైన పౌలు అంటాడు, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ ఆలయములో ఏముండాలి అంటే స్తుతి యాగము. అందుకోసమేనేమో దైవజనులైనటువంటి యేసన్న గారు ప్రతి పాటలో ప్రతి స్తుతి యాగము చేస్తున్నప్పుడు అది యాగముగా, అది త్యాగముగా, అది నైవేద్యముగా ప్రభు సన్నిధికి అర్పించబడుతూ ఉంటుంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో కూడా మొదట నీవు సజీవ యాగముగా దేవునికి బలిపీఠం మీద అర్పించుకుంటే ఆ తర్వాత నీ జీవితంలో స్తుతి యాగము ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్ర. శ్రమలలో స్తుతులు, కష్టాలలో స్తుతులు, వేదనలో స్తుతులు, బాధలో స్తుతులు, కన్నీళ్లలో స్తుతులు, నిరాశల్లో స్తుతులు, నిస్పృహలలో స్తుతులు, అన్ని కోల్పోయినప్పుడు స్తుతులు. ఆ స్తుతుల వలననే వేలాది పట్టే మందిరాలు కట్టగలిగి అద్భుతమైన పరిచర్య దైవజనులు చేయగలిగారు. ఈరోజు నీ జీవితంలో స్తుతి యాగము ప్రారంభం కావాలి. స్తుతి అనేటువంటిది యాగముగా ఎప్పుడు మారిద్దంటే నీవు త్యాగం చేయాలి. క్రీస్తు కొరకు నీ జీవితాన్ని అర్పించుకొని, క్రీస్తు కొరకు నీ జీవితాన్ని సమర్పించి, క్రీస్తు కొరకు నీ జీవితాన్ని అర్పించబడిన అనుభవంలో నువ్వెప్పుడు అడుగులు ముందుకు వేస్తావో అప్పుడు నీ హృదయంలో నుండి, నీ జీవితం నుంచి, నీ శరీరంలో నుంచి, నీ అంతరంగంలో నుంచి స్తుతులు ప్రారంభం అవుతాయి. దేవుని స్తోత్ర. దైవజనుడైన దావీదు అంటున్నాడు, స్తుతియాగం అర్పించువాడు దేవుని మహింపరుస్తున్నాడట. అలా స్తుతియాగం చేసేవానికి దేవుని రక్షణ కనపరచబడినట్లు వారు మార్గం సిద్ధపరచుకుంటున్నారు. ఎవరు స్తుతియాగం చేస్తారు? రక్షించబడిన వాళ్ళు, బలిపీఠం మీదకి వచ్చిన వాళ్ళు, సగం భక్తి సగం ఖాళీ, సగం లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. సంపూర్ణముగా స్తుతియాగము చేసే అనుభవం, సంపూర్ణంగా స్తుతియాగముగా దేవునికి అర్పించబడిన అనుభవం ఎవరికి ఉంటుందో వారి జీవితంలో వారు రక్షించబడిన వాళ్ళు. దేవుని స్తోత్ర. రక్షణ అనేటువంటిది లక్షల కంటే విలువైంది.
ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, హోదా లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, వ్యాపారం లేకపోవచ్చు, ఉన్నతమైనటువంటి స్థితిగతులు లేకపోవచ్చు. రక్షణ నిన్ను లక్షల కంటే విలువైన వ్యక్తిగా నీకు విలువనిచ్చింది క్రీస్తు దగ్గర. ఈ రక్షణ స్తుతియాగము చేసే ప్రతి వాడు కలిగి ఉన్నాడు. ఈ రోజున అది మనకిచ్చినందుకు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మూడవది మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వాక్యం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. ఏమిటి? దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదము. ఎందుకు? ఆయన నామము ఒప్పుకొనుచు జిహ్వ ఫలాలు అర్పించడానికంట. జిహ్వ ఫలాలు అంటే నీ హృదయములో నుండి, అంతరంగములో నుండి ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన, ఆత్మ సంబంధమైన సాక్ష్యం, ఆత్మ సంబంధమైన పరిచర్య, ఆత్మ సంబంధమైన సువార్త, ఆయన నీ జీవితంలో చేసినటువంటి వాటన్నిటిని కూడా నీవు అంతరంగములో నుండి, హృదయాంతరంగంలో నుంచి జిహ్వ ఫలములు అర్పించాలి. పెదవులతో వచ్చేవి జిహ్వ ఫలాలు కాదు, హృదయాంతరంగంలో నుంచి రావాలి. దేవునికి నువ్వు ఇచ్చేది, ఆయన నీ కొరకు నువ్వు పరిమళ వాసనగా ఉండాలని తన్ను తాను బలిగా, అర్పణగా అర్పించుకున్నాడు. మరి నువ్వేమి ఇవ్వాలి దేవునికంటే? మొట్టమొదట నీ దేహాన్ని సజీవ యాగంగా దేవునికి అర్పించు. అప్పుడు ఆ దేహములో నుండి ఇదిగో సజీవ యాగంగా అర్పించబడిన నీళ్ళ నుండి స్తుతి యాగం బయలుదేరుతుంది. ఆ స్తుతి యాగము బయలుదేరిన నీ జీవితము మరింతగా బలపడి నీలో నుండి జిహ్వ బలులు, జిహ్వ ఫలాలు, ఆత్మీయ ఫలాలు నీలో నుండి బయటకు వస్తాయి. దేవునికి స్తోత్ర. ఒక కోడిని పొదగేస్తే ఒక 19 నుండి 21 రోజుల్లో చక్కగా అది సుందరమైనటువంటి పిల్లలను చేసి కోడి పిల్లలను సంపాదించుకుంది. అయితే ఆధ్యాత్మిక జీవితంలో కూడా జిహ్వ ఫలాలు మనం ఎప్పుడు అనుభవించగలుగుతాం, ఎప్పుడు ఇవ్వగలుగుతాం అంటే, ఇదిగో నువ్వు యాగం అవ్వాలి దేవునికి. యాగం ఎప్పుడు అవుతావంటే బలిపీఠం మీదకి నిన్నెవరు తీసుకురారు. ఇదిగో ప్రభువా నేనున్నాను. దైవజనుడైనటువంటి యెషయా, నా నిమిత్తము ఎవరు పోవును, ఎవరు నా కొరకు ఇదిగో సువార్త ప్రకటించడానికి నశించిపోతున్న ప్రజల దగ్గరికి వెళ్తారంటే దైవజనుడు అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపించండి. తన్ను తాను అర్పించుకోవడం. ఈరోజు నీవు నేను అలా అర్పించుకుంటే మన దేహము దేవునికి సజీవ యాగముగా అర్పించదము గాక. ఇక నీ దేహంపై నీకు అధికారం లేదు. చాలాసార్లు నా దేహం నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం, నా చూపు నాకు ఇష్టం, నా కాళ్ళు నా ఇష్టం, నా చేతులు నా ఇష్టం అంటున్నావు. నీవు అంటే నీవు చావలేదు, బలిపీఠం మీద కాల్చబడలేదు, బలిపీఠం మీద బూడిదిగా మారలేదు, బలిపీఠం మీద నిన్ను నీవు సజీవ యాగముగా దేవునికి అర్పించుకోలేదు. ఈ రోజున నీవు దేవునికి అర్పించుకుంటే నేనేమైనా నా దేహము ఆయన దయవలనే, నా జీవితం ఆయన దయవలనే, నా బ్రతుకు ఆయన దయవలనే, నా కుటుంబం ఆయన దయవలనే, నేనున్నానంటే ఆయన దయవలనే అని ఆయన కొరకు సజీవ యాగముగా అర్పించబడిన అనుభవములో నడిపించబడు గాక. స్తోత్ర. రెండవది, ప్రభు నీ కొరకు బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఎందుకు? దేవుని ఎదుట నిన్ను పరిమళ వాసనగా, సువాసన కలిగిన జీవితం ఉంచాలని. అందుకు నీ దేహము దేవునికి నువ్వు అర్పించాలి. మొదటిగా ఇప్పుడు అందులో మనం 3 విషయాలు విన్నాం. రెండవదిగా దేవుని వాక్యాన్ని మనం వింటే
మన ధనమును దేవునికి అర్పించాలి. దేవునికి స్తోత్రం. నీ ధనము నీ ఘనము ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా వెనుదీతువా. దేవుని వాక్యాన్ని మనం వినేటప్పుడు చాలాసార్లు దశమ భాగం గురించి మాత్రమే మనం వింటాం. కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని అర్పణలు ఉన్నాయి. ఒకటి ప్రతిష్టార్పణ. నిర్గమకాండము 13వ అధ్యాయం 2వ వచనం, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుమని అది నాదని చెప్పాను. ప్రభు చెబుతున్న మాట, మొదటిది ప్రతిష్టార్పణ. ప్రతిష్టార్పణ అంటే మొదటిది దేవునిది. ప్రతి తొలిచూలు అది పశువులు నీకుంటే పశువుల్లో మొదటిది దేవునికి నీవు ఇవ్వాలి. నీకు మొట్టమొదట కుమారుడు పుడితే కుమారుడు నీవు దేవునికి ఇవ్వాలి. నీ వ్యాపారంలో మొదటి అర్పణ దేవునికి ఇవ్వాలి. అది ప్రతిష్టత. ప్రభు అంటున్న మాట, ప్రతి తొలిచూలుది నాది. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 19వ వచనం చదివితే, మీరు ఆ దేశపు ఆహారం తినినప్పుడు ప్రతిష్టార్పణను అర్పించవలెను. ఆహారం తినేటప్పుడు ఆహారములో భాగము. చాలామంది విశ్వాసులు అయినటువంటి వారు అన్నం వండే ప్రతిసారి కూడా గుప్పెళ్ళు బియ్యం తీసి ప్రక్కన పెడతారు. ఏమిటది? ప్రతిష్టార్పణ. ప్రభు చెబుతున్నాడు, మీ పిండిలో ముద్దను తీసి మొదటి ముద్ద నా సన్నిధికి తీసుకొని రావాలి. అది ప్రతిష్టార్పణ. ఆహారంలో ప్రతిష్టార్పణ. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం చదివితే, భూమిలో కూడా మొదటి భాగము దేవునికి ఇవ్వాలి. ఇలా దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రతిష్ఠత అర్పణ అనేటువంటిది ప్రాముఖ్యమైంది. ఈ రోజున మన జీవితంలో ప్రతిష్ఠ అర్పణ. మొదటి బిడ్డను దేవునికి ఇవ్వాలి, మొదటి పశువును దేవునికి ఇవ్వాలి, మొదటి ఆశీర్వాదాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైతే అలా ఇస్తావో నా ప్రభు అంటాడు, ఇదిగో ఆ ప్రతిష్ఠత అర్పణ వలన నేను నిన్ను ఆశీర్వదిస్తా. దేవునికి స్తోత్ర. రెండవదిగా చూస్తే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ప్రథమ ఫలం. పొలములో పంట పండితే ప్రథమ ఫలం మొదటి పంట. కాయలు పండితే మొదటి కాయలు, పండ్లు పండితే మొదటి పండ్లు. ప్రథమ ఫలం దేవునిది, అది దేవునికి ఇవ్వాలి. చాలాసార్లు ప్రథమ ఫలం మనం దేవునికి ఇవ్వం, ప్రతిష్టార్పణ దేవునికి ఇవ్వం. మూడవది మొక్కుబడి అర్పణ. దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం, నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే బుద్ధిహీనులు మొక్కుబడి చేసుకుంటారు కానీ దాన్ని అర్పించరు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, నీవు మొక్కుబడి చేసుకున్న దానిని చెల్లించుటకు ఆలస్యం చేయొద్దు. యాకోబు ఒకసారి ప్రాణ భయముతో తల్లిదండ్రులను విడిచి మేనమామ అయినటువంటి లాబాను దగ్గరికి పారిపోతూ ఉన్నాడు. మార్గ మధ్యలో ప్రొద్దుగూకింది. ఆ రాత్రి అక్కడ నిద్రపోయాడు. ప్రభు దర్శించాడు. ఉదయం లేచి ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని? నేను వెళ్ళి క్షేమంగా మరలా వస్తే నేను వచ్చేటప్పుడు ఇక్కడ నీకు ఒక మందిరాన్ని కడతాను అని. కానీ 21 సంవత్సరం తర్వాత తిరిగి వచ్చేటప్పుడు క్షేమంగా కాదు, దేవుడు గొప్పగా ఆశీర్వదించి తీసుకొచ్చాడు. స్తోత్ర. కానీ వచ్చిన తర్వాత వచ్చే దారిలో ఏ నిబంధన అయితే చేసుకున్నాడో ఆ నిబంధన మరిచిపోయాడు. ఆ మందిరాన్ని కట్టలేదు, దేవునితో చేసిన వాగ్దానం నియమించలేదు.
స్థిరపరచలేదు. ఒకరోజు ప్రభు దర్శనంలో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆదికాండము 31:13 నీవు ఎక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతులు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి దేశం నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. ఎందుకు అంటే ఆ నూనె పోసిన స్తంభము మీద నీవు దేవుని మందిరాన్ని కట్టాలి. ఆమేన్. దేవునితో నిబంధన చేశాడు, మొక్కుబడి చేసుకున్నాడు. శ్రమ తీరగానే, బాధ పోగానే, సమృద్ధి రాగానే యాకోబు మర్చిపోయాడు. చాలాసార్లు మనం కూడా మొక్కుబడి చేసుకొని మర్చిపోతూ ఉంటాం. నో, దేవునితో మనం నిబంధన చేస్తే మొదట దేవునితో చేసిన నిబంధన మనం నెరవేర్చాలి. ప్రసంగి 5:5 ఏం రాయబడిందంటే, నీవు మొక్కుబడి చేసుకొని ఆలస్యం చేయొద్దు, మౌనంగా ఉండొద్దు. మొక్కుబడి చేసుకొని ఆలస్యం చేసి శోధన తెచ్చుకోవద్దు. అది నేను పొరపాటు చేత చేశానని దేవుని ఎదుట చెప్పొద్దు. ఈరోజు మనం అలా కాకుండా చేసిన మొక్కుబడి లేక చేసిన నిబంధన దేవుని ఎదుట స్థిరపరచుతూ ముగ్గాక. దేవునికి స్తోత్ర. 4వది 10వ భాగం. మొదటిది ప్రతిష్టార్పణ, 2వది ప్రథమ ఫలం, 3వది మొక్కుబడి అర్పణ, 4వది 10వ భాగం. ఈ 10వ భాగం ఒక్కటే మనకు తెలుసు, మిగిలిన చాలాసార్లు మనం చేయట్లేదు. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివితే ఆదికాండం 14:20 నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దైవజనుడైనటువంటి అబ్రహాము లోతు నివసించేటువంటి సొదొమ గొమొర పట్టణాలలో శత్రువులు వచ్చి దోచుకొని ఆ దేశ ప్రజలను కూడా బానిసలుగా తీసుకొని వెళ్ళారు. ఆ సంగతి అబ్రహాముకు వినబడి, అబ్రహాము దగ్గర మంచి యుద్ధ శూరులు ఉన్నారు, 400 మంది వరకు. వారిని తీసుకొని వెళ్ళి వారితో యుద్ధం చేసి వాళ్ళు పోగొట్టుకున్న డబ్బుని, వారు పోగొట్టుకున్న వెండి బంగారాలు, వారు పోగొట్టుకున్న పశువులు, వాళ్ళు పోగొట్టుకున్న స్త్రీలు, పురుషులు అందరినీ మరలా తీసుకొని వస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు దైవజనుడు ఒక ఆయన ఎదురయ్యాడు ఆయనకి. ఆయన పేరు మెల్కీసెదెకు. యాజకుని రూపంలో వచ్చాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. అబ్రహాము చేసిన కార్యాన్ని చూచి అతన్ని మెచ్చి వెంటనే పరిశుద్ధాత్ముడు యాజకుని రూపంలో వచ్చి రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. అదే ఆ యేసు ప్రభుల వారి శరీరము రక్తమై ఉంది. ఎప్పుడైతే ఆయన శరీరంలో రక్తంలో పాలిభాగం ఇచ్చాడో వెంటనే అబ్రహాము తన కలిగిన పశువులు, తన కలిగినటువంటి వెండి, తన కలిగిన బంగారం, తన కలిగిన ధనం అన్నిటిలో దేవునికి 10వ భాగం ఇచ్చాడు. అప్పుడు మెల్కీసెదెకు ఏమని ఆశీర్వదిస్తున్నాడు తెలుసా? నీ శత్రువుల నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక. ఎస్, దేవుడు నీకు అన్నిట్లో జయం ఇవ్వాలి అంటే, దేవుడు అన్నిట్లో శత్రువులపై జయం, నీ చేతి పనిలో జయం, చదువులో జయం, ఉద్యోగంలో జయం, వ్యాపారంలో జయం, ప్రస్తుతం ఆర్థికమైన పరిస్థితులు ఉన్నటువంటి ఈ పరిస్థితులకు కూడా నీకు జయం ఇవ్వాలంటే ఇదిగో నీవు దేవుడు చెప్పిన ఆజ్ఞ చెప్పున నువ్వు చేయాలి. ఏమిటది? ఇదిగో దేవునికి నువ్వు అర్పించవలసినటువంటిది 2వది నీ ధనము. దేంట్లో ప్రతిష్ట అర్పణ, ప్రతి మొదటిది దేవునిదే. 2వది ప్రథమ ఫలం. ప్రతి కాయల్లో, ప్రతి పంటలో ప్రథమ ఫలం దేవునిది. 3వది మొక్కుబడి, దేవునితో చేసుకున్న నిబంధన నెరవేర్చట ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. 4వది 10వ భాగం. దీని విషయంలో దైవజనుడైనటువంటి యాకోబు ఒక మాట అంటున్నాడు. 28వ అధ్యాయము ఆదికాండము 28వ అధ్యాయం 22వ వచనం.
నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. నీవు నాకిచ్చు యావత్తులో. ఎవరిచ్చారు నీకు? ఈరోజు నీ ఉద్యోగం ఎవరిచ్చారు? నీ వ్యాపారం ఎవరిచ్చారు? నీ ఆరోగ్యం ఎవరిచ్చారు? నీకు దీవెన ఎవరిచ్చారు? తెలివి ఎవరిచ్చారు? బలము ఎవరిచ్చారు? జ్ఞానం ఎవరిచ్చారు? నాది అని సంబరపడుకో. ప్రభు ఇచ్చాడు. ఆ సంగతి ఏమీ లేని దీన స్థితిలో ఉన్నటువంటి యాకోబు అంటున్నాడు, నేను వెళ్ళే మార్గంలో నీవు నాకు తోడుగా ఉండి నీవు నాకు క్షేమాన్ని ఇస్తే, ఇదిగో నీవు నాకు ఇచ్చు, ప్రతి దానిలో కూడా 10వ వంతు నేను నీకు ఇస్తా. ప్రభు ఇచ్చాడు నీకు. ఈరోజు ప్రతిదీ, జ్ఞానబలము, తెలివి, వివేచన, పని, ప్రతిదీ కూడా ఆయన నీకు ఇచ్చాడు అనే సంగతి గుర్తించి, కాదండి మా తాత ముత్తాతలు ఇచ్చారంటే వాళ్ళకి ఎవరిచ్చారు? వాళ్ళ నాన్న వాళ్ళకి ఎవరిచ్చారు? ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదం దేవునిది. దేవునికి నువ్వు ఇవ్వడంలో గొప్ప ఏమీ లేదు. అది ప్రభు ఆజ్ఞ కనుక ఖచ్చితంగా మనం దాన్ని నెరవేర్చినప్పుడు దేవుడు మనల్ని ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలని దీవెనలతో మనల్ని నింపి తృప్తిపరచుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ మందిరానికి వెళ్ళేటువంటి విశ్వాసి, పాస్టర్ గారికి బాగానే డబ్బు వస్తుంది, పాస్టర్ గారికి కానుకలు బాగానే వస్తున్నాయి, దశమ భాగం నేను ఇవ్వకపోతే ఏమైందిలని 2-3 సంవత్సరాల నుంచి దశమ భాగం ఇవ్వటం మానేశాడట. ఓ రోజు ఆదివారం రోజు మందిరం నుంచి వెళ్ళి ఆ రోజు కొంచెం స్పెషల్గా మాంసాహారం తింటూ ఉన్నాడు. మొత్తానికి అందులో ఒక ఎముక నములుతూ ఉండగా ఆ ఎముక గట్టిగా కొరికేసరికి ఎముక విరిగింది అనుకున్నాడు, కానీ పన్ను ఇరిగిపోయింది. వెంటనే ఆ పంటి బాధ 2-3 రోజులు భరించలేక ముఖం అంతా ఇంతలా ఉబ్బిపోతే హాస్పిటల్కి వెళ్ళాడు. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారంటే, పన్ను చూస్తే లోపల రంగు మార్పు ఉంది, కొంచెం క్యాన్సర్ లక్షణాలు కనబడుతున్నాయి, దానికి స్కానింగ్ తీయాలి, స్కానింగ్ తీసిన తర్వాత ఒకవేళ అది క్యాన్సర్ అయితే ఇంచుమించు 3 లక్షల వరకు ట్రీట్మెంట్ ఖర్చు అవుతుంది అని చెప్పారట. ఎన్ని సంవత్సరాల నుంచి దశమ భాగం తీయట్లేదు? సరిగ్గా 3 ఏళ్ల నుంచి. ఆ తర్వాత సరే ఏం చేద్దాంలే అనుకొని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలంటే అడ్మిట్ అయ్యాడు. ఇంకా స్కానింగ్ ఈరోజు తీయాలి. ఉదయాన్నే లేచి యథావిధిగా బైబిల్ చదువుకున్నటువంటి అలవాటు ఉంది. బైబిల్ చదువుతూ ఉంటే వాక్యం రాయబడిన మాట, దుష్టుల పండ్లను, అది దవడ పండ్లను ఆయన విరగొట్టును అనే వాక్యం చదివాడు. ఆ మాట చదవగానే ఏదో హృదయం తాకినట్టు అనిపించింది. దేవుడు దుష్టుల పండ్లు విరగొడతానన్నాడు, మరి నా పండ్లు ఎందుకు విరిగిపోయింది? మరి నా పండ్లు ఎందుకు విరిగిపోయింది అని ఆలోచనతో దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడట, 3 సంవత్సరాల నుండి నా సన్నిధికి రావాల్సిన దశమ భాగం దొంగిలించి సేవకి ఇవ్వకుండా, పరిచర్యకి ఇవ్వకుండా, నా సన్నిధికి తేకుండా నువ్వే తింటూ అనుభవిస్తున్నావు. అందుకోసమే నీ దవడ పండును నేను విరగ్గొట్టానని ఆ మాట వింటూ ఉండగానే పశ్చాత్తాపంతో, ప్రభువా నా పన్ను ఏ క్యాన్సర్ కాకుండా ఉంటే, ఇదిగో ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి నేను ఇవ్వాల్సింది మహా అయితే 1 లక్ష రూపాయలు ఉండిద్ది, కానీ 3 సంవత్సరాల నుంచి నేను ఆపినటువంటి దాన్ని మొత్తాన్ని కలిపి ఇదిగో ఇప్పుడు పంటికి ఖర్చు అయ్యే 3 లక్షలట. 3 లక్షలు ప్లస్ ఈ 3 సంవత్సరాల నుంచి నేను ఆపిన 1 లక్ష, 4 లక్షలు నీ పరిచర్యకు సమర్పిస్తాను ప్రభు అని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం ప్రారంభించాడట. వెళ్ళి స్కానింగ్ చేయించారు. స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. ఏమన్నా తెలుసా? ఏ విధమైన ప్రాబ్లం లేదు, ఇదిగో అతనికి ఒక పన్ను కడితే సరిపోయింది. వెంటనే డాక్టర్ గారు ఆ మాట చెప్పగానే స్తోత్రం, హల్లెలూయా, ఇక పన్ను కట్టించుకుంటాడు. పన్ను వద్దు, ఏమొద్దు బాబు, ముందు నా దేవుని దగ్గర మొక్కుబడి ఉంది, దేవునికి నేను దశమ భాగం ఇవ్వాలని చెప్పని సంతోషంతో వచ్చి మందిరంలో సాక్ష్యం చెప్పి దేవుని అర్పణ దేవునికి సమర్పించాడట. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నీవు ప్రతిష్టార్పణ దొంగిలిస్తున్నావా? ప్రథమ ఫలం దొంగిలిస్తున్నావా? దేవుని సేవకుని బిడ్డల్ని ఇస్తున్నావా? దేవుని సేవకు నీ పశువుల్ని ఇస్తున్నావా? దేవుని సేవకు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఇదిగో మరి ప్రతి విధమైనటువంటి ఆ జీవుల్లో నుండి, పక్షుల్లో నుండి దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నావా? మొక్కుబడి చేసుకొని మర్చిపోయిన స్థితిలో ఉన్నావు.
దేవునికి 10వ భాగం ఇవ్వక దొంగవై ఉన్నావు. ఈ రోజున నీ జీవితంలో దేవుని వాక్యం ద్వారా నిన్ను నువ్వు సరిచేసుకుంటే పంటి బాధ, కంటి బాధ, కాలు బాధ, నడుము బాధ, నరాల బాధ, ప్రతి బలహీనత నా దేవుడు విడిపించి అద్భుతమైన స్వస్థత నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మినట్లయితే చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. మూడవది దేవునికి ఇవ్వవలసింది, ఒకటి నీ దేహము సజీవ యాగంగా దేవుని బలిపీఠం మీద అర్పించాలి. 2 నీ ధనము దేవుని యొక్క పాదాల చెంత అర్పించాలి. మూడవదిగా దేవుని సన్నిధిలో నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి బిజీ బిజీ బిజీ. ఉద్యోగం చేసేవాళ్ళు బిజే, కూలి పని చేసుకునే వాళ్ళు బిజే, వ్యాపారం చేసుకునే వాళ్ళు బిజే, పిల్లలు లేచిన దగ్గర నుంచి స్కూల్ బిజీ, ముసలాళ్ళు లేచిన దగ్గర నుంచి ఆ మనవడు ఈ మనవరాళ్ళు వాళ్ళది వీళ్ళది బిజీ. అంత బిజీ బిజీ గజిబిజే తప్ప అసలు దేవుని సమయం దేవునికి ఇచ్చే అలవాటే కానీ అనుభవం కానీ ఉందా? దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని వాక్యం అంటుంది, దినములు చదివి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. దేవునికి స్తోత్ర. ఎలా నడుచుకోవాలట? అజ్ఞానుల వలె కాక. ఓ సంఘానికి వచ్చే సహోదరి పేరు మరియమ్మ. చాలా కాలం నుంచి ప్రభు దగ్గరికి వస్తుంది, బాప్తిసం తీసుకోమ్మా అంటే, అయ్యగారు పిల్లలు చిన్నోళ్ళు కదా, కొంచెం పెద్ద అయిన తర్వాత చేసుకుంటాను. పెద్దోళ్ళు అయిన తర్వాత ఏమా బాప్తిసం ఎప్పుడు తీసుకుంటామంటే, అయ్యగారు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత తీసుకుంటాను. పిల్లలకి పెళ్ళిళ్ళైన తర్వాత తీసుకోమంటే, అయ్యగారు కొంచెం టైం ఉంది తీసుకుంటానంటా ఉంది. ఈ లోపల ఆమె స్తోత్రం ఎత్తబడింది, చచ్చిపోయింది. ఇక సంఘంలో ఉన్న వాళ్ళందరూ సమాధి కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. ఈ లోపల ఆమె ఆత్మ వెళ్ళి దేవుని దగ్గర నిలబడింది. వెంటనే, ఏమ్మా మరియమ్మ, భూమి మీద నా కొరకు ఏం చేశావు? ప్రభువా మందిరాలు కట్టించానయ్యా, ప్రభువా స్కూల్స్ కట్టించానయ్యా, ప్రభువా అనాథ పిల్లలకి బట్టలు ఇచ్చానయ్యా, భోజనం పెట్టానయ్యా. సరే కానీ రక్షణ బాప్తిస్వం పొందావా అనగానే, ప్రభువా క్షమించండి, ఆలస్యం చేశాను, నెగ్లెన్సీగా ఉన్నానయ్యా, క్షమించండి, నేను వెంటనే బాప్తిసం తీసుకుంటాను, 1-2 గంటలు నాకు టైం ఏంటి ప్రభువా అని బ్రతిమలాడుతుంటే, ప్రభు సరే పోయిరా బాప్తిసం తీసుకొని రా అని పంపించాడంట. అప్పుడు ఏం చేస్తున్నారు, ఆమె సమాధి పెట్టెలో ఆ చివరిగా చూసేవాళ్ళు చూడండి అని ఆల్రెడీ సమాధిలో కూడా దించి మూత ఓపెన్ చేసి చూపిస్తున్నారు. ఇంతలో సడన్గా ఆమె ఊపిరి ఆమెలోకి వచ్చింది. సమాధి పెట్టెలో ఉన్నటువంటి ఆమె లేచి కూర్చుంది. ఇక సమాధి పెట్టెలో ఉన్న లేచి కూర్చుంటే అక్కడ జనం ఉంటారా? ఎక్కడ వాళ్ళు అక్కడ అటు ఇటు పరిగెత్తారు. పాస్టర్ గారు ఇంటికి పరిగెత్తి తలుపులు వేసుకున్నాడు, సంఘ పెద్దలు ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు, ఎటోళ్ళు చెదిరిపోయారు. ఇప్పుడు ఈమె పరుగున వెళ్ళి పాస్టర్ గారి ఇంటి తలుపు కడుతుంది. పాస్టర్ గారు ఒకసారి తలుపు తీయండి, నాకు త్వరగా బాప్తిస్వం ఇవ్వండి అని. లోపల నా పాస్టర్ గారు ఎక్కడో దాక్కొని అంటాడు, మరియమ్మ చచ్చిపోయి 2 రోజులైంది, నువ్వు దయ్యానివి, నీకు బాప్తిస్వం నేను ఎందుకు ఎత్తాను అంటున్నాడు. సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతుంది, ఊళ్ళో ప్రజల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతుంది. అందరు దాక్కొని ఎవరు బయటికి రావట్లేదు. 2 గంటల టైం అయిపోయింది. మళ్ళీ ఈమె వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆమె ఆత్మ వెళ్ళిపోయింది. ప్రభు దగ్గరికి వెళ్ళి దోషిగా నిలబడింది. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న నీవు సమయమును సద్వినియోగం చేసుకోకుండా, విశేషంగా ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వకుండా దుర్వినియోగం చేస్తున్నావా? ప్రభు అంటున్నాడు, 6 దినాలు నువ్వు పని చేసుకో, 7వ దినము నాది. నీవు, నీ బిడ్డలు, కుమారులు, కుమార్తెలు, మనవడు, మనవరాళ్ళు, దాసి నా సన్నిధిలో నన్ను ఆరాధించాలి. ఎందుకంటే నేను 6 దినములు పని చేశాను, 7వ దినాన్ని పవిత్రపరిచా, దాన్ని ఆశీర్వదించా. ఆ ఆశీర్వాదం నీకు రావాలంటే 7వ దినం నీవు నా సన్నిధిలో ఉండాలి. 6 దినాలు నువ్వు పనిచేసి 7వ రోజు నా సన్నిధిలో నువ్వు ఆనందించాలి,
ఆరాధించాలి. అంతేనా? ప్రతిదినం కూడా ఇక దేవునితో గడపాల్సిన అవసరం లేదా? 3 గంటలకి ప్రార్థన జరిగిద్దంట ఓ దేవుని మందిరంలో. దైవజనులు పేతురు, యోహాను అక్కడికి వెళ్ళారు. వాళ్ళ టైము 3 గంటలకి. ప్రతిదినం దేవునితో గడపడానికి నీకు ఒక టైం ఉండాలి. ప్రతిదినం దేవునితో సహవాసం చేయడానికి ఒక సమయం నీకు ఉండాలి. అలా నువ్వు ఎప్పుడైతే దేవుని వెంబడిస్తావో, ఇదిగో నీ జీవితంలో అవధులు లేని ఆనందం, కనివిని ఎరగని ఆశీర్వాదం నీవు చూస్తావు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మొదటిగా ఆరాధనకి సమయం ఇవ్వాలి. రెండవదిగా పరిచర్యకి నువ్వు సమయం ఇవ్వాలి. దైవజనుడు అయినటువంటి సమయలు, మొదటి సమయలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే బాలుడగు సమూయేలు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏం చేస్తున్నాడు? పరిచర్య. ఓ, బాలుడైనటువంటి సమూయేలుని తన తల్లి దేవుని సేవకు అర్పించిందండి, కనుక ఆయన పరిచర్య చేస్తున్నాడు. మరి మేము సమర్పించుకోలేదు కదా అంటారా? సిరియా దేశంలో ఉన్న సైన్యాధిపతి దగ్గర పరిచర్య చేస్తూ ఉంది ఒక చిన్న బిడ్డ. ఆ బిడ్డ సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమానుని తన భార్యను రక్షణలోనికి నడిపించింది పరిచర్య చేసి. పరిచర్య అనేటువంటిది చాలా విలువైంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం. స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. ఎవరు? స్టెఫను ఇంటివారు. స్టెఫన్ లేడు పాపం, దేవుని పరిచర్య చేస్తూ చనిపోయాడు. అయినా ఆ ఇంటి వారందరూ మాత్రము అకయలో ఒక సాక్ష్యమోట. అదేమిటి అంటే, వారు దేవుని పరిచర్య కొరకు సమర్పించుకున్నారు. ఈరోజు నువ్వు దేవుని పరిచర్యకు అప్పగించుకున్నటువంటి విశ్వాసిగా, పరిచారకురాలిగా, పరిచారకుడుగా ఉన్నావా? అయితే పరిచర్య విషయంలో నువ్వు కలిగి ఉన్న సాక్ష్యం ఏంటి? పరిచర్య విషయంలో నీ మనస్సాక్షి ఏం సాక్ష్యం ఇస్తుంది? పరిచర్యలో ఉన్నావా? పరిచర్య చేస్తున్నావా? పరిచర్య అనుభవాన్ని కలిగి ఉన్నావా? మొదటిగా ఆరాధన సమయం దేవునికి ఇవ్వాలి. రెండవది పరిచర్య సమయం దేవునికి ఇవ్వాలి. మూడవది సువార్తకు సమయాన్ని దేవునికి ఇవ్వాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. స్తోత్ర, హల్లెలూయా. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి ప్రభు చెప్పాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో. దైవజనుడైన పౌలు చెప్పాడు కొరింథీయులకు రాసిన పత్రిక 9:16లో, నేను సువార్త ప్రకటించుచున్నాను, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్తను ప్రకటించకపోతే శ్రమ. దైవజనుడైనటువంటి జార్జి ముల్లర్ గారు ఒక దినాన ట్రైన్లో వెళుతూ ఉండగా, ట్రైన్ ప్రక్కనే ఉన్నటువంటి ఓ స్లమ్ ఏరియా, ప్రజలు సాయంకాలము చిమ్మ చీకటి పడుతుండగా అందరూ త్రాగి డాన్సులు వేస్తూ విచ్చలవిడిగా వస్త్రాలుండి లేకుండా విచిత్రంగా భయంకరంగా వాళ్ళ శరీరాలు నగ్నముగా నాట్యాలు చేస్తూ ఉన్నారట. ఆ ప్రజలను చూచి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అయ్యో, ఈ ప్రజలు నశించిపోతున్నారే. ట్రైన్లను కూర్చొని ఏడుస్తున్నాడు. ప్రభువా, నీ చిత్తం అయితే ఆ ప్రజలకు సువార్త చెప్పే అవకాశం ఇవ్వండి. ఒక 2 కిలోమీటర్ల ట్రైన్ వెళ్ళేసరికి సడన్గా ఏదో రైలు పట్ట విరిగిపోయిందని వాళ్ళకి ఫోన్ వచ్చింది. వెంటనే ట్రైన్ ఆగిపోయింది. 4-5 గంటలు పట్టింది ట్రైన్ కదలటానికి అని చెప్పారు గార్డ్. ఆ సమయంలో దైవజనుడు దిగి త్వరగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్క 15 నిమిషాలు వాళ్ళకు సువార్త చెప్పేసరికి వాళ్ళందరూ ఏడుస్తూ పశ్చాత్తాపంతో కన్నీరు కార్చటం ప్రారంభించారు. అయ్యో నేను పాపిని, అయ్యో నేను పాపిని. ఆ రాత్రి ఇంచుమించు 1000 మంది వరకు ఆ దైవజనుడు పాపములు ఒప్పుకొని బాప్తిస్మం పొందేవారికి బాప్తిస్మాలు ఇస్తూనే ఉన్నాడు. ట్రైన్ సాగడానికి
ఉదయకాలం అయింది. ఈ లోపల దైవజనుడు వెళ్ళి ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ బయలుదేరింది. దేవుని బిడ్డలారా, సువార్త పట్ల భారం, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈరోజు ఏమిటి నీ అనుభవం? సువార్త ప్రకటించే విషయంలో నువ్వు ఎక్కడున్నావు? సమయము దేవునికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? దేవునికి పునరుద్ధాన ఆరాధన సమయం దేవునికి ఇవ్వాలి. అంతేకాదు, నువ్వు దేవునికి ఇవ్వవలసిన సమయము, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం పరిచర్యకి, మూడవది సువార్త చెప్పడానికి, నాలుగవది సిద్ధపాటు. ఎక్కడికి? దేవుని రాజ్యానికి. ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం, తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. సంగమా, పెండ్లి కుమార్తె వలె నీవు సిద్ధపడి ప్రభువును ఎదుర్కోవాలి. ఆ తర్వాత మరలా ఈ సంఘాన్ని ప్రభు భూమి మీదకు తీసుకొని రావడం దైవజనుడైనటువంటి యోహాను చూస్తున్నాడు తన దర్శనంలో. ఈ రోజున దేవునిని ఎదుర్కోవడానికి సిద్ధపడిన సంఘముగా నీవు ఉన్నావా? సిద్ధపడటానికి టైం కావాలి కదండి, సమయం కావాలి. ఒక ఊరికి వెళ్ళాలంటే సిద్ధపడతావు. అదే బజారుకు వెళ్ళి లేకపోతే సరుకులు తెచ్చుకోవాలంటే నువ్వు సిద్ధపడతావు. ప్రభు రాజ్యానికి వెళ్ళాలి అంటే సిద్ధపడవా? సిద్ధపాటు లేకుండా దేవుని రాజ్యం వెళ్ళగలవా? సిద్ధపాటు లేకుండా దేవుని రాజ్యాన్ని చూడగలవా? అందుకొరకే నీ జీవితంలో సమయం నువ్వు పోనివ్వక, సమయం సిద్ధపడటానికి ఇవ్వు, సమయం సువార్తకి ఇవ్వు, సమయం పరిచర్యకి ఇవ్వు, సమయము ఆరాధనకి ఇవ్వు. ఈ రోజున సమయాన్ని దేవునికి ఇస్తే అజ్ఞానులవు కాక, అజ్ఞానుల వలె కాక నీవు జ్ఞాని వలె నడుచుకుంటున్నావు. ఒకవేళ సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఉన్నట్లయితే నువ్వు అజ్ఞానిగా నడుచుకుంటున్నావు, అజ్ఞానంలో ఉన్నావు, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు, సువార్తను ప్రకటించలేవు, పరిచర్య చేయలేవు. దేవుని కొరకు కనీసం ఆదివారం ఆరాధనలు కూడా పాల్గొనలేని దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉంటావు. కారణం ఏమిటి అంటే సమయము దేవునిది, దేవునికి ఇవ్వని దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావు. ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నట్లయితే నా ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ప్రభు నీతును గద్దిస్తున్నాడు. సరిచేసుకొని ఇప్పుడే సమయాన్ని దేవునికి ఇవ్వగలిగితే సిద్ధపడినటువంటి సంఘముగా, వధువు సంఘముగా, సార్వత్రిక సంఘముగా, పెండ్లి కుమార్తెగా యేసయ్యను నువ్వు ఎదుర్కొనబోతున్నావు. అదిగో ఆయనను మనం ఎదుర్కొన్నప్పుడు యుగ యుగాలు పెండ్లి కుమారుడైన యేసయ్యతో మనం జీవించబోతున్నాం. హల్లెలూయా! అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరం ఉన్న పోటున వక్రించుదాం. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియుని వలెనే మారాలని, ప్రియతమా నాకాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరేనే. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నీ రాకడ సమయం, ఎప్పుడో నీ రాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలని, ప్రియతమా నాకాంక్ష తీరాలని, ప్రియతమా నాకాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరేనే, ప్రియమారనామది కోరేనే. యేసయ్యా
నా ప్రియా, ఎప్పుడో నీ రాకడ సమయం, ఎప్పుడో నీ రాకడ సమయం, యేసయ్యా నా ప్రియా. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు మిమ్ములను పరిమళ వాసనగా ఉంచవలెను, దేవుని ఎదుట మిమ్ములను నిలవబెట్టవలెనని తన్ను తాను బలిగా అర్పణముగా అప్పగించుకున్నాడు. అర్పించుకున్నాడా ఆయన నీ కొరకు? నువ్వు దేవుని కొరకు అర్పించుకోలేవా? ప్రభువు మనతో ఏమేమి అర్పించుకోవాలో చెప్పాడు. ఒకటి, నీ దేహాన్ని సజీవ యాగంగా అర్పించాలి. అప్పుడు నీ దేహం నుండి స్తుతి యాగం వస్తుంది. జిహ్వ ఫలాలు, స్తుతి యాగముల నుండి జిహ్వ ఫలాలు వస్తాయి. రెండు, దేవునికి నీ ధనము అర్పణ. అది ఏమిటి? ప్రతిష్ఠ అర్పణ, ప్రథమ ఫలం, మృక్కుబడి అర్పణ, దశమ భాగం. దేవునికి ఇచ్చి దరిద్రులు ఎవరు కాలేదు. దేవునికి ఇచ్చి ఎందరో ఆశీర్వదించబడ్డారు. ఈరోజు నువ్వు దేవునికి ఒక దారిద్రతలో ఉన్నావేమో. నీ దారిద్రము తొలగిపోయి అబ్రహాము వలె నా దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లు ఈ వాక్యము విన్న తర్వాతైనా దేవుని ధనము దేవునికి ఇవ్వు. పండ్లు విరగక మునిపే, డాక్టర్లకి హాస్పిటల్కి తగలబెట్టక మునిపే దేవుని ఎదుట నీ జీవితాన్ని, నీ అర్పణను అర్పించు. మూడవది సమయాన్ని దొంగిలించి దేవుని యొక్క సన్నిధిలో దూరం అయిపోయి ఆరాధన లేక, పరిచర్య లేక, సువార్త లేక, సిద్ధపాటు లేక నువ్వు ఎక్కడో లోకంలో నశించిపోతున్న స్థితిలో ఉన్నావేమో. ఈ సమయంలో నీ స్థితిగతులను మార్చడానికి యేసయ్య నీతో మాట్లాడుతుండగా, ప్రభువా దినానికి 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు నీకు ఇస్తాను. ప్రతి పునరుద్ధాన దినమంతా సంపూర్ణంగా నీకు ఇస్తాను. అంతేకాదు పరిచర్యకు సమయం ఇస్తాను, సువార్తకు సమయం ఇస్తాను, నా ఆత్మీయ జీవితంలో సిద్ధపాటుకు సమయాన్ని ఇస్తాను ప్రభు అని దేవుని దగ్గర ఒక తీర్మానముతో దేవునికి నీ జీవితాన్ని సమర్పించు. పరిమళ వాసనగా నా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు ఈ దినం. తండ్రి నీకు వందనాలు. విత్తబడిన ప్రతి మాట ఒక్కొక్కరి గుండెల్లో నూరంతలుగా ఫలించి సజీవ యాగంగా దేహంలో సమర్పించి నీ దేవాలయాలుగా మార్చబడును గాక. నీ ధనము నీ అర్పణ నీకిచ్చి అబ్రహాము వలె ఆశీర్వదించబడేదరు గాక. సమయము నీకిచ్చి నీ రాజ్యము స్వతంత్రించుకొందురు గాక. ఆ సమయంలో పరిచర్య సమయం పరిచర్యకు, ప్రార్థన సమయం ప్రార్థనకు, ఆరాధన సమయం ఆరాధనకు, సువార్త సమయం సువార్తకు, ఎవరి దేని సమయం దానికిచ్చి నీ ఎదుట నీ బిడ్డలు జీవ కిరీటం పొందుకున్నట్లు యేసు నామములో దీవించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని సన్నిధి నీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించును గాక. సిద్ధపాటు కలిగిన సార్వత్రిక సంఘముకు సిద్ధపడిన వధువుగా బిడ్డలు నీ కొరకు ఎదురు చూచెదరు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ యేసయ్య నామములో